ఉద్దేశం ఉందండి పొలిటికల్ లో మీరు పోటీ చేయాలన్నటువంటి ఒక ఆలోచన? ఎందుకు ఉంది అని అంటే మా మీద అడ్డమైన కేసులు పెడుతున్నారు, మా జీవితాలు నాశనం చేస్తున్నారు. ఇంకొకటి బీఆర్ఎస్ హయాంలో మేము కొట్లాడినాము, కానీ అమ్మాయిల పైన ఎప్పుడు కేసులు అవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మొట్టమొదటి అమ్మాయిని నేనే కేసు వేయించుకున్న అమ్మాయి. ఆ తర్వాత వరుస పెట్టి ఎవరైతే ముందు వరుసలో ఉన్నారో వాళ్ళందరి పైన కేసులు ఉన్నాయి. ఇప్పుడు మా జీవితాలు ఏంది చెప్పండి, మా జీవితాలు ఏంది మరి ఆగం చేసుకోమంటారా? మరి కొట్లాడుతూనే ఉన్నాం మేము. మరి మాకు ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఏ మాకు జాబ్, అది పోయినప్పుడు ఆప్షన్ బి ఏం చేయమంటారు చెప్పండి. అంటే అదే పోటీలో ఉంటారు, ఉండడం తప్పేం లేదు, ఎవరైనా పోటీ చేయొచ్చు. చదువుకున్న వాళ్ళు రాజకీయంలో ఉండొద్దా? అంటే మీరు అంటున్నారు ఆప్షన్ ఇక్కడ కూడా కనబడట్లేదు వేరే పార్టీల వైపు కూడా, కానీ బీఆర్ఎస్ పార్టీ వైపు ఏమన్నా ఆస్మా పోయి ఎందుకు? ఇప్పుడు బీజేపీ ఉంది, బట్ బీజేపీ ఓన్ చేసుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకి ముఖం అటువైపు అయితే వెళ్ళరు. మీరైతే ఎట్లా వాళ్ళు కూడా ఉద్యోగాలలో మోసం చేసిన కూడా అటువైపు అయితే వెళ్ళరు. ఫస్ట్ అయితే వాళ్ళని అడిగినాం, బీజేపీ వాళ్ళని కూడా అడిగినాం మేము, మీరు ఒక సభ పెడతారా, లేకపోతే నిరుద్యోగుల పక్షాన వచ్చి మాట్లాడతారా, వాయిస్ వినిపించండి, మీరు కూడా చెప్పండి, అవును మేము ఈ పరిస్థితిలో ఇవ్వలేకపోయినాం, ఇట్లా ఇస్తాం. మేము ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఇవ్వలేదో కారణమే చెప్పమంటున్నాం. కారణం కూడా చెప్పట్లేదు, ఖాళీలు చెప్పట్లేదు. అట్లాంటప్పుడు ఎట్లా నమ్ముతాం చెప్పండి? ఎట్లా నమ్ముతాము? మేనిఫెస్టోలో ప్రకటించిన ఉద్యోగాలు మీరు వేరే ఏ పార్టీలు ప్రకటించలే, వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. కానీ ఆ ప్రకటించిన ఉద్యోగాలు ఇవ్వనప్పుడు మేము నమ్మకాన్ని కోల్పోతాం కదా. కోల్పోయినాం కాబట్టి ఆల్టర్నేట్ పార్టీలను చూస్తున్నాము, తప్పేముంది? సో కేటీఆర్ తో పాటు ఫోటోలు దిగాలని, కేటీఆర్ పక్కన కూకోవాలన్నటువంటి ఇటువంటి షోకు బాగానే ఉంటుందా నిరుద్యోగులకు? ఎందుకంటే కుర్చీల కోసం కొట్లాట దాదాపుగా పార్టీలలో చూస్తూ ఉంటాం, కానీ మీరు కూడా కుర్చీల కోసం స్టేజ్ పైన కొట్లాడడం ఏంది, నాకెందుకు వేయలేదు కేటీఆర్ పక్కన పెట్టి కుర్చీ అని చెప్పేసి ఆస్మా పెద్ద ఎత్తున లొల్లి పెట్టింది అక్కడ. నేను దానికోసం లొల్లి పెట్టాను, కుర్చీ కోసం లొల్లి పెట్టలేదు. కుర్చీ కోసం కాదు, నా కుర్చీ నాకుంది, దానికోసం ముందుగా వేయలేదు కదా, ముందుగా మీకు లేదు కదా, వేరే సైడ్ పక్క పొంటే మళ్ళీ ఎందుకు మళ్ళీ అక్కడికి వచ్చి సుధీర్ రెడ్డి అది అక్కడ ఉన్నటువంటి మధ్యలో కూర్చొని చెప్తా వినండి. ఏమైందంటే మా చిక్కడపల్లి వాళ్ళ అశోక్ నగర్ వాళ్ళు వచ్చినాము, అయితే వాళ్ళ పేర్లు అక్కడ స్టేజ్ పైన లేవు. అయితే నేను ఉండి చెప్పిన, ముందు వరుసలో కొట్లాడేటోళ్ళు వీళ్ళు కూడా ఉన్నారు, మరి వీళ్ళ పేర్లు లేకపోతే నేను రాను. మా వాళ్ళు నా దగ్గర మాట తీసుకున్నారు, ఇప్పుడు మేం లేని సభలో నువ్వు ఉండొద్దు, మనమందరం యూనిటీగా కొట్లాడేటప్పుడు అందరికి అవకాశం ఉండాలి, మాట్లాడే అవకాశం అందరికి ఉండాలి. ఆ అవకాశం లేనప్పుడు మనం పోవద్దు అని చెప్పేసి చాలా మంది నాతో మాట తీసుకున్నారు. సరే అని చెప్పేసి నేను అక్కడ కూడా అదే అన్న వాళ్ళందరూ కొట్లాడేటోళ్ళు వాళ్ళని కిందనే ఆపేసేసరికి కోపం వచ్చింది నాకు. నేను కూడా ఈ సభలో ఉండను, వాళ్ళు ఉంటేనే నేను ఉంటా అని చెప్పేసి నేను దిగబోతుంటే లేదు అవసరం లేదు అందరు ఉంటారని చెప్పేసి వాళ్ళని కూడా పైకి ఎక్కిచ్చేసరికి అటు కూర్చున్నా. ఆ తర్వాత ఇప్పుడు ఎవరినైనా ఒక లీడర్ని కలిసి ఫోటో దిగాలని ఎవరికైనా ఉంటది. ఇప్పుడు నన్ను చూసినప్పుడు చాలా మంది దిగుతుంటారు, మా స్టూడెంట్స్ సోషల్ మీడియాలో చూస్తుంటారు కాబట్టి అట్లా ఒక ఫోటో దిగడంలో తప్పేముంది? దిగినా అందులో నెక్స్ట్ స్పీచ్ నాదే ఉండే కాబట్టి అటే కూర్చున్నా, స్పీచ్ అయిపోయిన తర్వాత పోయి మళ్ళీ ఇటు కూర్చున్నా అంతే. కేటీఆర్ మళ్ళీ ఏమైనా ఫోన్ చేసిండా మీరు మాట్లాడిన తర్వాత, సభ అయిపోయిన తర్వాత? బీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నా చేయలేదు. నేను చెప్తున్నా కదా, ఇప్పటిదాకా నాకు కేటీఆర్ అన్న నుంచి కానీ ఎవరి నుంచి కానీ నాకు బీఆర్ఎస్ సుధీర్ రెడ్డి లేకపోతే రాకేష్ రెడ్డి ఎవ్వరు చేయలేదు. మీరు మా రాకేష్ అన్న, మా పులిబిడ్డ ఉన్నటువంటి సీన్ అన్న అని చెప్పేసి 100% మా పాలమూరు నుంచి అంత డేర్ డాష్ గా ఉన్నారు కాబట్టి అన్న తప్ప. రాకేష్ రెడ్డి అన్న ఏంటంటే ఒక జీవోల గురించి స్పష్టంగా మాట్లాడతారు ఆయన, చాలా స్పష్టంగా మాట్లాడతారు. ఏ లీడర్ అంత చొచ్చుకుపోయేటట్టు మాట్లాడారు కాబట్టి రాకేష్ అన్న గురించి కొన్ని విషయాలు నేను ఎక్కువ చెప్పడం జరిగింది. తప్పేముంది? ఆయన నిజంగానే ఒక జీవో ఇప్పటి నుంచి ఓన్ చేసుకుంటున్నారా అని బీఆర్ఎస్ వాళ్ళు? అట్లనేం లేదు, అన్న అసలు బీజేపీలో ఉన్నప్పటి నుంచి అయినా మంచి లీడరే అన్న. ఆ క్రమంలోనే అన్నకి అప్పటి నుంచి అయినా కొన్ని చెప్తుంటాము, అందులో భాగంగానే మేము ఒకటి చెప్తే అన్న 10 విషయాలు తెలుసుకుంటారు ఏదైనా జీవో గురించి చెప్తే. ఆ టాలెంట్ వేరే ఏ లీడర్ కి లేదు కాబట్టి చెప్పినాం. సో నిరుద్యోగులు అంతా కలిసి ఏం చేయాలనుకుంటున్నారు? మళ్ళీ మీరు అంతా కలిసి నిరుద్యోగులు అంతా కలిసి మేము ఏం చేయాలనుకుంటున్నాం అంటే, ఫస్ట్ మేము ఒక క్వశ్చన్ మార్క్ లో ఉన్నాం, ఇప్పుడైతే సతమతం అవుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు సభకి పోయినందుకు మేము అక్కడ అంటే మా ఆవేదన చెప్పినందుకు ఆనందించాలో లేకపోతే బయట నుంచి వచ్చే నిందలకి బాధపడాలో అర్థం కాని సిచ్యువేషన్ మాది. ఆ రోజు నుంచి ఎవ్వరు కూడా బయటికి రాని, మేబీ నేనే అనుకుంటా ఫస్ట్ టైం వచ్చి మాట్లాడుతున్నా, అందరు కూడా ఒక బాధలు ఉండిపోయారు. అరే ఇన్ని రోజులు మనం ప్రతిపక్షాలు స్పందించట్లే అని మనమే మాట్లాడినాము. ఈ రోజు ఒక ప్రతిపక్ష పార్టీ వచ్చి సభ పెడితే మన మీద నిందలు పడ్డాయి కదా అన్న బాధలో ఉండిపోయినాం. నిజం చెప్పాలంటే ఏ పార్టీ కప్పుకోలేదు, అయినప్పటికీ
మాకు ఒక రంగు పడిపోయింది. మెయిన్ అఫీషియల్ మీడియాలోనే వీళ్ళు పింక్, నా స్కార్ఫ్ రెడ్ ఉంది కానీ నా దాంట్లో మార్చిన కలర్ మాత్రం పింక్ మార్చేసి పెట్టేసారు. అట్లా వాళ్ళే రంగులు మార్చేసి పెట్టేసరికి బాధ అనిపించింది నాకు కూడా. అందుకే నిన్న మొత్తం ఎటు వెళ్ళలేదు, కనీసం మీ ఫోన్ కూడా లిఫ్ట్ చేయని పరిస్థితి. అంతా కూడా మీరు అంతా కూడా పేడ్ బ్యాచ్ అని చెప్పేసి అంటాను. చాలా అంటే నేను ఏమంటున్నాను తప్పు కదా. ఇప్పుడు తప్పు మీన్స్ మీ దాంట్లో కూడా మీరు కొన్ని రాజకీయ పార్టీల కోసం కొంతమంది ఓ పార్టీ వైపు, కొంతమంది ఇంకొక పార్టీ వైపు, కొంతమంది ఏమో మళ్ళీ మారేమంతానే వస్తాడని చెప్పేసి మీ స్టూడెంట్ లో ఉన్నటువంటి లీడర్లే వాళ్ళు వీడియోలు తీసుకుని వాళ్ళు పోస్టులు చేస్తా ఉంటారు. ఇటువంటి వల్ల అసలైనటువంటి నిరుద్యోగులకు మీ స్వార్థం కోసం నిరుద్యోగుల జీవితాలు ఆగమైపోవడం కదా. ఇప్పుడు ఇక్కడ నా స్వార్థం ఏం లేదు, ఎవరు వరుసలో కొట్లాడే స్వార్థం ఎవరిది లేదు. పార్టీలతో అంటగాగుతూ ఈ నిరుద్యోగుల కోసం కొట్లాడడం అనేది రెండు పడవల మధ్య ప్రయాణం చాలా డేంజర్ కదా. ఓకే చెప్తా. ఇప్పుడు ఎన్ఎస్యుఐ ఉంది, బిఆర్ఎస్వి ఉంది, బీజేవైఎం ఉంది. దీంట్లో ఎవరు చదువుకున్న వాళ్ళు లేరా? దాంట్లో ఉన్న వాళ్ళు ఎవరు నిరుద్యోగులు కాదా? నిరుద్యోగులు కాదా? మరి వాళ్ళు స్టాండ్ తీసుకొని ఎందుకు కొట్లాడట్లే? ఎన్ఎస్ఏ వాళ్ళు ఎందుకు కొట్లాడట్లే? అధికారంలో వాళ్ళ పార్టీ ఉంది కాబట్టి వాళ్ళు వాళ్ళకి వ్యతిరేకంగా కొట్లాడరు. బీఆర్ఎస్వి కూడా కొట్లాడట్లే. ఎందుకు కొట్లాడట్లే? మొన్న ఒక సభ పెట్టిర్రు ఫస్ట్ టైం వాళ్ళు నిరుద్యోగుల పక్షాన. అంతకుముందు ఎందుకు కొట్లాడలే వాళ్ళు? ఎందుకు కొట్లాడలే. బీజేవైఎం అయితే అడ్రస్ లేదు. ఇక నిరుద్యోగుల పక్షాన ఎందుకు కొట్లాడట్లే? ఎంత ఫీజు రియంబర్స్మెంట్ గురించి కొట్లాడుతున్నారు బీఆర్ఎస్వి అయినా బీజేవైఎం అయినా. మరి నీట్ పేపర్ లీక్ విషయంలో ఇప్పుడు ఆపోజిట్ అది బీజేపీ పార్టీ కాబట్టి ఎన్ఎస్ఏ స్టాండ్ తీసుకొని కొట్లాడింది. మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల పక్షాన కొట్లాడాల్సిన బాధ్యత ఈ పార్టీల విద్యార్థి సంఘాలకు లేదా? ఉంది కదా. మీ దాంట్లో కూడా నిరుద్యోగులు ఉన్నారు కదా, మరి వాళ్ళని ఎందుకు కాపాడుకోలేకపోతున్నారు మీరు? ఇంకొకటి, అదే ఎన్ఎస్ఏలో ఉన్న వాళ్ళు కూడా నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళు కూడా దిల్సుఖ్ నగర్ లో ఎస్ఐపిసి చదివేటోళ్ళు కూడా ఉన్నారు. అలాగే బీఆర్ఎస్విలో చదువుతున్న నిరుద్యోగులు కూడా క్యాంపస్ లో పిహెచ్డి చేస్తున్న వాళ్ళు ఉన్నారు, పీజీలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా నిరుద్యోగులే. ఇంకొకటి, బీజేవైఎంలో ఉన్న వాళ్ళు, ఏబీవీపీలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది లా చేస్తున్నారు, పీజీలు చేస్తున్నారు, డిగ్రీలు చేస్తున్నారు. వాళ్ళు కూడా నిరుద్యోగులే. ఏమైతుందంటే ఒక కొట్లాటకు వచ్చేసరికి ఓన్లీ మా బీజేపీ వాళ్ళు రావాలి, ఓన్లీ మా బీఆర్ఎస్పీ వాళ్ళు రావాలి, ఓన్లీ మా ఎన్ఎస్పీ వాళ్ళు రావాలి. ఇట్లా డివైడ్ అయిపోతుంది. డివైడ్ అయిపోతే ఇప్పుడు నా మనసులో ఒక పార్టీకి నేను అనుకుంటా, అమ్మాయి అసలు నేను ఎవరితోనో పోవాలి, నా పరిస్థితి అట్లా అయిపోయింది. నేను బీజేపీ పిలిచినా పోతా, బీఆర్ఎస్ పిలిచినా పోతా, నేను ఆఖరికి కాంగ్రెస్ ఒక సభ పెట్టి పిలిచినా పోతా నేను. ఎందుకంటే నిరుద్యోగులు అని ఒకటి ఉంటే చాలు నాకు, నేను వెళ్ళిపోతా. అట్లా ఉంది నా పరిస్థితి. కొంతమందికి కాంగ్రెస్ అంటే ప్రేమ ఉంటది, వాళ్ళు పిలిస్తే వాళ్ళు వెళ్తారు. ఇంకొకటి, ఇక్కడ చేతులారా కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల్ని వాళ్ళు దూరం చేసుకున్నారు. దూరం చేసుకొని ఈరోజు మా మీద నిందలేస్తే మాత్రం అది మీకే ఉసురు దాక్తది. నిజం చెప్తున్నాం.